టీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణహిత నది వినియోగంలో ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న మహారాష్ట్రతో ఒప్పందం కుదర్చలేకపోయారని, కేసీఆర్ లౌక్యం ప్రదర్శించి మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, ప్రమాదవశాత్తు కుంగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతు చేయలేని అసమర్థ ప్రభుత్వం, అసమర్థుడు ముఖ్యమంత్రి సిగ్గుపడాలని సీఎంతో మాట్లాడడానికి మధ్యవర్తి ఉండడం చూస్తే పరిస్థితి అర్థమవుతుందన్నారు. తెలంగాణ ఎండబెట్టి పోలవరానికి సీఎం రేవంత్ రెడ్డి వత్తాసు పలుకుతున్నాడని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 10% పనులు చేసి కాలువ నిర్మిస్తే వినియోగంలోకి వస్తుంది, కానీ తట్టెడు మట్టి ఎత్తిపోయలేదన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోతే ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని, కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటారో వారికే తెలియదని, 2029లోగా సీఎంగా ఉంటాడనడం హాస్యాస్పదమన్నారు. రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ పట్టుకొచ్చింది. ఏ విధంగా రైతు డిక్లరేషన్ చేపించారో రాహుల్ గాంధీ గారితో నిరుద్యోగ యువతను ఏదైతుందో ఆకర్షించడానికి రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ తీసుకొచ్చిందని చెప్పండి. ఉండే ఏడాది రెండేళ్ళు ఏ ముఖ్యమంత్రి ఉంటాడో ఎవరు ఉంటారో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి ఆ మేడిగడ్డ మరమ్మతులు ఆవశ్యకత గుర్తించి ఆ తుమ్మడేటి నిర్మాణం చెంపలేసుకోవా తప్పులేదు. చెంపలేసుకుంటే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఏదైతుందో రూపొందించినటువంటి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాడు. మేము మేడిగడ్డ వద్ద ఏదైతుందో తుమ్మిడేటి వద్ద మేము బ్యారేజ్ నిర్మాణం చేస్తాం. ఇవాళ ఏదైతుందో ఆయన వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి వరకు నాకు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నువ్వు ముఖ్యమంత్రి ఎందుకే? ఇంత చేతగానే అసమర్థ ముఖ్యమంత్రి నీ కొనసాగే నైతిక హక్కు నీకు లేదంటున్నాను. నువ్వు అపాయింట్మెంటే పొందలేనోడివి. కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఏ విధంగా సాగునీటి నదీ జలాలను ఏదైతుందో వినియోగించుకోవాలి, అది మనపై ఆర్థికంగా భారం అనేది కాదు. అటువంటి యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో కుట్రపూరితంగా ఎంతవరకు రేవంత్ రెడ్డి గారికి కళల కేసీఆర్ కనబడతాడా? కళల కాళేశ్వరం ప్రాజెక్ట్ కనబడుతుంది. మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేయబడ్డట్టయితే ప్రజల్లో కేసీఆర్ గారు చిరస్థాయిగా చర్చకుంటాడని చెప్పని దాన్ని ఏ విధంగానైనా అసలు నేను చెప్తున్నా, మీరు రాబోయే ఎన్నికల లోపు కేవయా ఆ మంత్రి ఓడు దొరికిండు దానికి సంబంధించినోడు. మరి ఆయనకి వయసులో నాకడ పెద్దోడు వచ్చినోడు తెలియదు కానీ ఒక్కనాడన్నా ఆ సాగునీటి మంత్రే కానీ ముఖ్యమంత్రి మన ఆదిలాబాద్ కాగజ్ దాకా వేయండి. ముఖ్యమంత్రి ఆదిలాబాద్ పోయలేదు, సభ సమావేశం ఏర్పాటు చేసిండే. ఆయన తుమ్మడేటి దాకా పోతే అయిపోతుండే కదా. నువ్వు ఆదిలాబాద్ దాకా పోయినావు, ఆ తుమ్మడేటి దాకా పోతే నీకు తెలుస్తుంది కదా సంగతి ఏంది అనేది. రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తుండే ఒక్కొక్కటి 2034 దాకా నేనే ఉంటా. ఊరిని ఆయన కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటాడో అంకే తెలియదు. కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటాడో వాళ్ళకే తెలియదు. ఈయన 2034 గంటలు ఆయన మాటలు చూస్తున్న నాకు ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పంటే నేను ఏం చేసినవే? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమానికి ఏదైతుందో విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, సకల జనులు ఏదైతుందో ఉద్యమం చేసి సాధించిన తెలంగాణ. పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయిన ప్రాజెక్ట్ అయ్యా. పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయిన ప్రాజెక్ట్. కేవలం 10% కాలువలు నిర్మాణం చేస్తే నీటి వినియోగానికి వస్తుంది. 30 మాసాలలో తట్టెడు మట్టెత్తిపోయలేదు. 30 మాసాలలో తట్టెడు మట్టెత్తిపోయలేదు.
ఇలా బీఆర్ఎస్ నాయకులు ఏదైతుందో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తే అక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్థానిక నాయకులు నిరంజన్ రెడ్డి గారే కానీ శ్రీనివాస్ గౌడ్ గారే కానీ ఇతర మిత్రులు సహచరులు అందరూ కూడా ఏదైతుందో ఉద్యమ కార్యాచరణ రూపొందించి ప్రభుత్వమే ఒత్తిడి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక డ్రామా లాగా బీఆర్ఎస్ భవిష్యత్తు అసలు తెలంగాణ భవిష్యత్తే బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉన్నదే. తెలంగాణ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 మాసాలు గడిచిపోయిందా? 30 మాసాలంటే 3 వర్కింగ్ సీజన్. ఇప్పుడు 24, 25, 26 మన ప్రధానంగా వర్కింగ్ సీజన్స్ ఏదైతుందో మనకు జూన్ వరకే పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన కేవలం 2 వర్కింగ్ సీజన్స్ మాత్రమే, 27, 28. ఇలా రాష్ట్రానికి సంబంధించి సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధాన ప్రాజెక్ట్స్ ఏదైతుందో ఒకటి ప్రాణహిత నదీ జలాల వినియోగం ప్రధానమైతే, రెండవది పాలమూరు రంగారెడ్డి కృష్ణా నదీ జలాల వినియోగం. ఈ 2 ప్రాజెక్టు సంబంధించి కూడా ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించి ఇక్కడ వాస్తవం ఏదైతుందో ఇలా ప్రాజెక్టుల నిర్మాణం ఒకసారి సమయం గడిచిపోతే పోయిన కాలం మనకు తిరిగి రాదు. అక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే కానీ ఇక్కడ మనకి ఏదైతుందో మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు అని చెప్పంటూ నేను కనీసం ఆ బోర్వెల్స్ కూడా డ్రిల్ చేయలేకపోతుండే అంటున్నా. టెస్ట్ బోర్వెల్ డ్రిల్ చేయలేకపోతుండే. సంవత్సర కాలం పడుతుంది. టెస్టింగ్ బోర్స్ ఏదైతుందో డ్రిల్ చేయలేకపోతున్నా సమర్థ ప్రభుత్వమే. మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ ఏవైతే కృంగిపోయినాయో వాటి పునర్నిర్మాణానికి సంబంధించి టెస్టింగ్ కొరకు బోర్స్ వేయాలని చెప్పంటే అది కూడా వేయలేకపోతున్నాని చెప్పండి. మీరు ప్రాణహిత అదే తుమ్మడేటో నిర్మాణించుకొని అసలు రేపు ఏం జరగబోతుంది ఊహించలేకపోతున్నాను. వాస్తవం చెప్పంటున్నాను నేను. ఇవాళ ఎవరమైనా ఇప్పుడు రోహిణి కార్తీక్ గడిచిపోతుంది, రేపు మృగశిర 8, రేపు ఇవాళ 6 అనే ఇవాళ 6, ఎల్లుండి మృగశిర ప్రవేశమే. చేప మందు పోస్తారు. అందరం ఏదితో వర్షం కపతలాడే దినమచ్చేటట్టు కనబడుతుందా? కపతలాడి దినమచ్చేటట్టు కనబడుతుందని చెప్పి అంటున్నాను. ఈ రేవంత్ రెడ్డి కపతలాడు తెలియదు నాకైతే. ఊళ్ళలో మనం కపతలు ఆడదుమే. కొద్ది కాలం 10 రోజులు వెనుక ముందు అయితే ఏదైతుందో కపతలు ఆడదామని చెప్పి అంటున్నాను. అదే ఏం కాబోతుంది? ఏమైనా ఆలోచన నాదే? నిజంగానే రాష్ట్రంలో కరువు అంటూ ఏర్పడితే ఇది ప్రకృతి ప్రసాదించిన కరువు కంటే రేవంత్ రెడ్డి వైఫై అయినట్టయితే ఇలా ప్రాణహిత నదీ జలాలు మళ్లింపు చేసుకొని అసలు కాళేశ్వరం ప్రాజెక్టే అవసరమైంది. అది మన కళ్ళ గడ్డినట్టు ఇలా వినియోగం అవుతుండేనే. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకత తెలిసొచ్చి అటువంటి ఆవశ్యకతను ఇవాళ రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా తెలంగాణ ప్రజానీకాన్ని కరువులోకి నెట్టుతుందని చెప్పండి. రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వస్తుంది? నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇవాళ నువ్వు చివరిదాకా ఉండవు నీకు తెలియదు. కానీ రేపు ఎన్నికలు వస్తే మాత్రం రాబోయే ప్రభుత్వం ఏదైతున్నదో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనేది ఇది సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఒక నానుడి అని చెప్పంటున్నా. ఈ సర్వత్రా వినిపిస్తున్న ఒక నానుడి అని చెప్పంటున్నాను.
ఏమైనా కానీ ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అనేది బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉన్నది, కేసీఆర్ గారితో ముడిపడి ఉన్నది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా ఏదైతుందో తెలంగాణ సాధించినటువంటి యొక్క నాయకుడు కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా నిలబెట్టి ఇలా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టబట్టడానికి ఇలా బీఆర్ఎస్ ఆవశ్యకత, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం ఆవశ్యకత ఇలా ప్రజలు గుర్తిస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, దిస్ ఈజ్ ఛాలెంజ్. నువ్వు ఏం చేస్తావు చేయవయా? ఇప్పుడు ప్రాణహిత నదీ జలాల మల్లింపు సంబంధించి తుమ్మటి ఏట వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయలేకుంటే నువ్వు ఎంత ఎత్తు కడతావో కట్టు, ఏమైనా ఏం ప్రయత్నం చేస్తావో చెయ్యి. ఆ నిర్మాణం చేసి నదీ జల వినియోగం చేయలేకున్నట్టయితే ఓటు అడిగే నైతిక హక్కు నీకు లేదు అంటూ, ఓటు అడిగే నైతిక హక్కు నీకు లేదు అని చెప్పి అంటాను. ఎంతవరకు ఫ్యూచర్ సిటీ, నీ ఫ్యూచర్ గురించి నీకు ఆలోచన తప్పేది ఇస్తుందో తెలంగాణ ప్రజల ఫ్యూచర్ నీకు పట్టలేదు. రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు ఆయన ఫ్యూచరే, తెలంగాణ ప్రజల ఫ్యూచర్ ఆయనకు అక్కర్లేదు. తెలంగాణ ప్రజల ఫ్యూచర్ అనేది ఏది అవుతుందో ఒక కర్షకుడిగా రైతు అవసరాలు తెలిసినటువంటి ఒక నాయకుడిగా చెప్పంటూ నేను సాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా చెప్పంటూ నేను ఇలా ప్రాజెక్ట్ రూపకల్పన చేసి కార్యరూపం దాల్పింపజేస్తే వీళ్ళు ఫ్లడ్ లో కెనాలే నిర్మాణం చేసినాడు. మనకు తెలిసింది ఏంటి, గ్రావిటీ ద్వారా ఎగువకెళ్ళి దిగువ నీళ్ళు వస్తాయని చెప్పాలి. మనమంతా ఇక్కడ జగిత్యాల ప్రాంత వాస్తువులు, కర్నూలు జిల్లా ప్రాంత వాస్తువులమే. వరద కాలం నిర్మాణం చేసినప్పుడు మనం అందరం ఏం భావించినాం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఉప్పొంగి నాడు వరద కాలం ద్వారా ఏదైతుందో గ్రావిటీ ద్వారా మనం మిడిమాల నీరు వస్తాయని చెప్పి భావించింది. దాని కేసీఆర్ గారు ఏదైతుందో రివర్స్ పంపింగ్, మనమైతే ఎవరో ఊహించలేని చెప్పంటూ నేను రివర్స్ పంపింగ్, గ్రావిటీ ద్వారా ఎగువకెళ్ళి దిగువకు మిడిమానేరుకు నీరు తరలింపజేయడానికి ఉపయోగపడుతుందని చెప్పాను.